ప్రపంచ క్రికెట్లో ఊహించని సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 13 మంది స్టార్ క్రికెటర్లు అస్వస్థతకు గురయ్యారని సమాచారం. దీంతో వారందరినీ హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ఒక ఆటగాడికి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024లో అనుకోని సంఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా కరాచీ కింగ్స్ టీంకు చెందిన 13 మంది క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా అందులో ఓ ప్లేయర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆటగాడు సౌత్ ఆఫ్రికాకు చెందిన స్పిన్నర్ తబ్రేజ్ షంషీ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 29న పెంటా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్కు ముందు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అస్వస్థతకు గురైన ఆటగాళ్లలో ఆస్ట్రేలియాకు చెందిన డానియల్ శామ్స్, సౌత్ ఆఫ్రికాకు చెందిన లూయిస్ డు ఫుయ్, కరాచీ కింగ్స్ హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతమంది ప్లేయర్లు అనారోగ్యం బారిన పడినప్పటికీ కరాచీ కింగ్స్ యాజమాన్యం, పిఎస్ఎల్ లీగ్ మేనేజ్మెంట్ ఈ విషయాన్ని బయటకి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు పాక్ మీడియానే ప్రచారం చేస్తోంది. అయితే ఈ ఘటనపై కరాచీ కింగ్స్ యాజమాన్యం లేదా పిఎస్ఎల్ మేనేజ్మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా పైన తెలిపిన ఆటగాళ్ల ప్లేసుల్లో వేరే 3 విదేశీ ప్లేయర్లతో బరిలోకి దిగింది కరాచీ కింగ్స్ టీం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం 5 వికెట్లు కోల్పోయి చివరి బాల్కు విజయం సాధించింది పెంటా గ్లాడియేటర్స్ టీం. జేసన్ రాయ్ 53 రన్స్ చేసి జట్టును గెలిపించాడు. మరి ఇంటర్నేషనల్ T20 లీగ్లో ఇలాంటి ఫుడ్ పాయిజన్ ఘటన చోటు చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.